Hello friends, welcome to Honey GS classes. 5 April 2022 current affairs. ఫస్ట్ చూస్తే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ బయోలాజికల్ అనే సంస్థకి ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ లో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేసేందుకు WHO అనేది ఒక ఒప్పందం చేసుకుంది. ఇండియా నుంచి చాలా సంస్థలు అప్లై చేస్తే అటువంటి ఒప్పందాన్ని బదిలీ అనేది బయోలాజికల్ సంస్థకి ఇస్తుంది. సెకండ్ది ఐపీసీసీ అనేది క్లైమేట్ చేంజ్ మీద అసెస్మెంట్ రిపోర్ట్ 6 లో ఉన్న థర్డ్ పార్ట్ ని నిన్న రిలీజ్ చేయడం జరిగింది. లాస్ట్ మంత్ మనం డిస్కస్ చేసింది ఈ సెకండ్ పార్ట్, ఇదేమో థర్డ్ పార్ట్ ని రిలీజ్ చేసింది అసెస్మెంట్ రిపోర్ట్ 6 లో భాగంగా. సో వెరీ ఇంపార్టెంట్ రిపోర్ట్ క్లైమేట్ చేంజ్ మీద. పునీత్ సాగర్ అభియాన్ అనేది ఎన్సిసి కండక్ట్ చేస్తున్న ఒక స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రోగ్రామ్ అనేది ఈ స్వచ్ఛ భారత్ మీద అవేర్నెస్ తెచ్చేందుకు ఈ పునీత్ భారత్ అభియాన్ని కండక్ట్ చేస్తుంది, సాగర్ అభియాన్ని. టెంపుల్ 360 ప్రోగ్రామ్ అనేది మనం టెంపుల్ కి వెళ్లకుండా ఇంట్లో ఉండి డిజిటల్ దర్శన్ చేసేందుకు ఒక డిజిటల్ ప్లాట్ఫామే ఈ టెంపుల్ 360 ప్రోగ్రామ్ అనేది. అవార్డ్స్ చూస్తే గ్రామీ అవార్డ్స్ 2022 లాస్ వేగాస్ లో నిన్న ఇవ్వడం జరిగింది. ఈ ఇండియన్స్ కి ఇద్దరికి వచ్చింది, పాకిస్తాన్ కి తొలిసారి ఈ గ్రామీ అవార్డ్ అనేది రావడం జరిగింది. ఇంకా ఈ గ్రామీ అవార్డ్స్ లో ఎక్కువ అవార్డ్స్ వచ్చింది ఎవరికి అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ చమేలి దేవి జైన్ అవార్డు 2022 అనేది, ఈ చమేలి దేవి జైన్ అవార్డు ఎవరికి ఇస్తారు అంటే జర్నలిజం లో మహిళలు ఎవరైతే ఉంటారో ఎక్కువ ఎఫర్ట్ పెట్టిన మహిళకి ఇస్తారు. సో ఈ ఉమెన్స్ లో ప్రెస్టీజియస్ అవార్డుగా మనం ఈ చమేలి దేవి అవార్డు చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అపాయింట్మెంట్స్ నియామకాలు చూస్తే వినయ్ మోహన్ క్వత్రా సో విదేశాంగ శాఖ ప్రధాన కార్యదర్శిగా నియామకం పొందినాడు ఈ హర్షవర్ధన్ ప్లేస్ లో. విక్టర్ ఆర్బన్ అని చెప్పేసి హంగేరీ దేశానికి 4వసారి వరుసగా ప్రధానమంత్రిగా గెలుపొందాడు. సో కన్సెక్టివ్ 4th టైం వరుసగా ఇన్ రో అని చెప్పేసి. నెక్స్ట్ గుల్జార్ అహ్మద్ పాకిస్తాన్ ఆపద్వర్మ ప్రధానమంత్రిగా కేర్ టేకర్ ప్రభుత్వానికి ప్రైమ్ మినిస్టర్ గా నియామకం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ కొత్త స్కీమ్ ఇంకా రాబోతుంది, వై హబ్ అని చెప్పేసి యునిసెఫ్ సహకారంతో 6 కోట్లతోని దీన్ని లాంచ్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి నిన్న కేటీఆర్ ట్వీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ నాట్ మచ్ ఇంపార్టెంట్ ఈ హెచ్డిఎఫ్సి లిమిటెడ్ అనేది హౌసింగ్ డెవలప్మెంట్ అనేది హెచ్డిఎఫ్సి బ్యాంకులో విలీనం కోసము ఆమోదం అయితే అయింది. సో అంతగా ఇంపార్టెంట్ ఏం కాదు అది. సో ఫస్ట్ చూస్తే బయోలాజికల్ సంస్థ, ఈ సంస్థ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ తయారు చేస్తా అని చెప్పేసి WHO కి అప్లై చేసింది. సో దీంతో పాటు ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటిక్స్, జైడస్ క్యాడిలా, డిఫరెంట్ జెనోవా అని చెప్పేసి అన్ని రకాల సంస్థలు ఇండియాలో ఏవైతే వ్యాక్సిన్ తయారు చేస్తున్నావో WHO కి అప్లై చేసింది ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ లో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం బదిలీ చేయమని. సో WHO చివరికి బయోలాజికల్ సంస్థని ఒప్పందం చేసుకుంది. వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ అది, రైట్. ఇది మన కరెంట్ అఫైర్స్. బయోలాజికల్ సంస్థకి WHO అనేది ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ తయారీలో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేసేందుకు ఒప్పందము. ఇది కరెంట్ అఫైర్స్. ఇంకా మన కరెంట్ అఫైర్స్ లో చూస్తే ఫస్ట్ ఈ బయోలాజికల్ సంస్థ మనకి వార్తల్లో ఉంది. బయోలాజికల్ సంస్థ యొక్క వ్యాక్సిన్ పేరు కోర్బోవాక్స్ అనేది. ఇది ప్రోటీన్ సబ్ యూనిట్ ఆధారంగా తయారు చేయబడ్డ కోర్బోవాక్సిన్ ని ఇటీవల ఇండియా 12 నుంచి 14 ఇయర్స్ వాళ్ళకి, స్కూల్ ఏజ్ వాళ్ళకి ఇచ్చేందుకు ఈ కోర్బోవాక్సిన్ ని అనుమతించింది. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్, ఓన్లీ కోర్బోవాక్సిన్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటది ఈ 12 to 14 ఇయర్స్ వాళ్ళు. సో ఇది మనకి వార్తల్లో ఉంది. బయోలాజికల్ సంస్థ యొక్క ఎండి మహిమా దాట్లా, మహిళా ఈమె. ఈ బయో ఏషియా సదస్సులో ఈమెకి బజాజ్ మెమోరియల్ అవార్డు అనేది రావడం జరిగింది ఈ మహిమా దాట్లకి, రైట్. నెక్స్ట్ ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ చూస్తే మన ఇండియాలో ఫస్ట్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ తయారు చేసింది ఎవరు అంటే ఈ జెనోవా ఫార్మాస్యూటికల్స్. ఫస్ట్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ఇన్ ఇండియా అంటే జెనోవా ఫార్మాస్యూటికల్స్, పూణే కేంద్రంగా పనిచేస్తుంది. ఈ వ్యాక్సిన్ పేరు వచ్చేసి ఈ టెక్నికల్ నేమ్ HCG09 అని చెప్పేసి
పిలుస్తున్నారు, HCG09 అని చెప్పేసి. సో ఇది mRNA తయారీలో USA యొక్క HTD దాని యొక్క సహాయం తీసుకొని ఆ వ్యాక్సిన్ ని తయారు చేయడం జరిగింది. ఇంకా ఇది ట్రయల్స్ లోపల ఉన్నది, ఇంకా పూర్తిగా ఆమోదం పొందలేదు. ఇప్పుడు ఏంటి అంటే mRNA యొక్క సాంకేతిక పరిజ్ఞానం WHO బదిలీ చేస్తుంది బయోలాజికల్ ఈ సంస్థకి వ్యాక్సిన్ తయారీలో. రైట్, ఇది మనకి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ చూస్తే ఈ mRNA అంటే ఏంటి? మనకి వ్యాక్సిన్ రకాలు చాలా ఉంటాయి. కొన్ని నిజమైన వైరస్ ని వీక్ చేసి చంపేసి తయారు చేస్తారు, లేదా కొంత భాగాన్ని తీసుకుంటారు, లేదా ఈ ఏది కోవిషీల్డ్ లాంటివి అయితే దీన్ని సబ్ వెక్టర్ అని చెప్పేసి పిలుస్తాం, అంటే చింపాంజీ యొక్క అడినో వైరస్ నుంచి తీసుకున్నారు అది. అట్లా కాకుండా ఇక్కడ ఏంటి అంటే వైరస్ లో కొంత భాగాన్ని కాదు, వైరస్ యొక్క జన్యు పదార్థమైన RNA తీసుకుంటున్నారు. ఇట్లా ఉంటది అనుకుంటే ఇందులో నుంచి కొంత భాగం తీసుకుంటారు, ఇది జన్యు పదార్థం ఇది. సో ఇట్లా మనకి తయారు చేస్తారు. ఇది హ్యూమన్ బాడీ అనుకోండి, ఈ జన్యు పదార్థాన్ని హ్యూమన్ బాడీలోకి ఇంజెక్షన్ చేస్తే ఈ RNA అనేది జన్యు పదార్థం అనేది మానవ సెల్ కణంలోకి వెళ్ళి ఈ సెల్స్ కి మెసేజ్ పంపుతుంది. ఓ కణము నువ్వు స్పైక్ ప్రోటీన్ తయారు చేయమని చెప్పేసి చెప్తే ఈ మన కణం అనేది స్పైక్ ప్రోటీన్ తయారు చేస్తుంది. అప్పుడు మన బాడీ స్పందించి యాంటీబాడీని రిలీజ్ చేస్తుంది. ఈ యాంటీబాడీస్ ఏంటి? స్పెసిఫిక్ యాంటీబాడీ, ఐ మీన్ కరోనా యొక్క యాంటీబాడీ. మనకు నిజంగా కరోనా వచ్చినప్పుడు ఈ యాంటీబాడీని రెస్పాండ్ అవుతుంది కాబట్టి సో ఆ కరోనా అనేది చనిపోతుంది. ఇది mRNA పనిచేసే తీరు. వైరస్ యొక్క జన్యు పదార్థాన్ని ఉపయోగించి మానవ శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తే mRNA మెసేజ్ పంపుతుంది మానవ కణానికి. కణము స్పైక్ ప్రోటీన్ తయారు చేస్తుంది. ప్రోటీన్ అనేది యాంటీబాడీస్ అనేది బయటకు వస్తాయి. రైట్, ఇంకా చూస్తే మన DNA వ్యాక్సిన్ చూస్తే ప్రపంచంలోనే ఫస్ట్ DNA వ్యాక్సిన్ ఏంటంటే సో జైకోవ్ డి అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి DNA వ్యాక్సిన్. అది DNA వ్యాక్సిన్, దాన్ని జైడస్ క్యాడిలా అనే సంస్థ తయారు చేస్తుంది. ఇట్లా మనం లింకప్ ఉన్న కరెంట్ అఫైర్స్ అన్ని ఒక దగ్గర రాసుకోవాల్సి ఉంటుంది. జైడస్ క్యాడిలా ఏంటి, బయోలాజికల్ ఈ సంస్థ ఏంటి, జెనోవా ఫార్మాస్యూటికల్స్ ఏంటి అని చెప్పేసి ఒకసారి గుర్తు తెచ్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ IPCC ఇంటర్ గవర్నమెంట్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి అసెస్మెంట్ రిపోర్ట్ 6 అండి. ఈ 6th రిపోర్ట్ ఇది. ఈ IPCC అనేది ఇది వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ సంస్థ ప్లస్ UN ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి రెండు కలిపి 1988 లో ఈ IPCC ని స్థాపించినాయి. WMO అండ్ UNEP రెండు కలిసి IPCC ని స్థాపించి 1988 లో. రిపోర్ట్ చూస్తే 1990 లో ఒకటి వచ్చింది, 95 లో వచ్చింది, 2001 లో వచ్చింది, 2007 లో వచ్చింది, 2014 లో వచ్చింది. మొత్తం 1 2 3 4 5 6 వచ్చేసి 2021 అండ్ 22 లో వచ్చింది. సో ప్రతి రిపోర్ట్ లో 3 భాగాలు ఉంటాయి. మనకి ఫస్ట్ భాగం అనేది ఇప్పుడు ఏంటి, ఈ AR6 లో ఫస్ట్ది ఆగస్ట్ లో వచ్చింది కాబట్టి మరి ఓల్డ్ మనకి అది అవసరం లేదు. సెకండ్ అనేది మనకి ఫిబ్రవరిలో వచ్చింది కాబట్టి వెరీ ఇంపార్టెంట్ 2022 కాబట్టి కరెంట్ అఫైర్స్ లో అవసరము. సో మూడవది నిన్న ఏప్రిల్లో వచ్చింది 2022 లో. సో ప్రతి అసెస్మెంట్ రిపోర్ట్ లో 3 ఉంటాయి. ఫస్ట్ది ఓవరాల్ డాటా ఇస్తుంది, సెకండ్ది క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్స్ ఏముంటాయి, రిస్క్ ఏముంటది, థర్డ్ది సొల్యూషన్ ఏంటి అని చెప్పేసి ఇస్తుంది. రైట్, ఇప్పుడు ఏంటి అంటే మన కరెంట్ అఫైర్స్ లో ఈ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అసెస్మెంట్ రిపోర్ట్ 6 లో 3వ పార్ట్ ఇది. సో 3వ వర్కింగ్ గ్రూప్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ 3వ వర్కింగ్ గ్రూప్ అనేది రిపోర్ట్ ఏమి ఇచ్చింది, ఫస్ట్ రిపోర్ట్ నేమ్ ఏంటి అంటే క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ 2022 మిటిగేషన్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో మిటిగేషన్ మీన్స్ పరిష్కారము, క్లైమేట్ చేంజ్ కి పరిష్కారం ఏంటి అని చెప్పేసి థర్డ్ వర్కింగ్ గ్రూప్ లో ఉంటది. పరిష్కారం ఏంటి అంటే 2030 కల్లా కార్బన్ ఎమిషన్స్ ని, కార్బన్ ఉద్గారాలని సగానికి తగ్గించాలి.
ఇది పరిష్కారము. హౌ ఎట్లా అంటే, ఒకటి ఈ ఫొజిల్స్ ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో శిలాజ ఇంధనాలని, అంటే ఈ కార్బన్ నుంచి అవి తగ్గించుకోవాలి. సో రెడ్యూస్ చేసుకోవాలి, తగ్గించుకోవాలి. మరి వేటి పెంచుకోవాలి అంటే ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్, ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్ ఇంధనాన్ని ఎక్కువ ఉపయోగించాలని చెప్పేసి, అంటే శిలాజ ఇంధనాలకు బదులుగా ప్రత్యామ్నాయ ఇంధనాలు, సోలార్ ఎనర్జీ, ఈ వైండ్ ఎనర్జీ నుంచి వచ్చినటువంటి గ్రీన్ హైడ్రోజన్ ని ఫ్యూయల్ గా వాడాలని చెప్పేసి. సో మనకి ఇటీవల ఈ గడ్కారీ ఈ టయోటా కార్ ని పార్లమెంట్ కి తీసుకెళ్లడం జరిగింది. ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ వెహికల్ అన్నట్టు. ఇది మనకి రిపోర్ట్ లో ఉన్నది. ఇట్లా చేస్తే ఏమవుతుందంటే మనం క్లైమేట్ చేంజ్ అనేది తగ్గించుకోవచ్చు. ఈ ఐపీసీసీ యొక్క సెకండ్ రిపోర్ట్ ఏంటి అంటే, సో క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్, సో ఇంపాక్ట్, రిస్క్ అండ్ వల్నరబిలిటీ అండ్ అడాప్టేషన్ అని చెప్పేసి ఈ సెకండ్ రిపోర్ట్ పేరు. అందులో ఏముంటుందంటే, సో వివిధ ప్లేసెస్ లో వివిధ డిఫరెంట్ ముంబైకి వస్తే వరదలు వస్తాయని చెప్పేసి అదే రిపోర్ట్ ఇచ్చింది ఐపీసీసీ AR6 లో సెకండ్ రిపోర్ట్ అని చెప్పేసి. అది థర్డ్ రిపోర్ట్ ఏంటి అంటే మిటిగేషన్స్, పరిష్కారాలు ఏంటి అంటే 2030 కల్లా కార్బన్ ఉద్గారాలు సగానికి తగ్గించుకోవాలి. అందులో భాగంగా ఏం చేయాలి అంటే శిలాజ ఇంధనాలకి బదులుగా పెట్రోల్ డీజిల్ కి బదులుగా ఈ హైడ్రోజన్ ఇంధనాన్ని వాడాలని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇంకా గ్రీనరీ ఎక్కువ పెంచుకోవాలి, సో కార్బన్ ఎమిషన్స్ అనేది 0 అవుతుంది అని చెప్పేసి చెప్పింది. సో నెక్స్ట్ ఏంటి అంటే పునీత్ సాగర్ అభియాన్. సాగర్ ని పునీతం చేయడము, శుభ్రం చేయడం అని చెప్పేసి, ఈ రివర్స్ గాని పాండ్స్, ఈ సరస్సులు గాని శుభ్రం చేయడం దీని యొక్క మెయిన్ ఉద్దేశము. స్వచ్ఛ భారత్ మీద అవేర్నెస్ కల్పించడము. ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే ఎన్సిసి, సో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ అని చెప్పేసి ఎన్సిసి ఉంటది. ఆ ఎన్సిసి వాళ్ళు ఈ పునీత్ సాగర్ అభియాన్ని కండక్ట్ చేస్తున్నారు. మనం ఒకసారి చూస్తే ఎన్సిసి అని 1948 లో ఏర్పడింది. ఈ పాకిస్తాన్ యుద్ధ అనంతరము కుంజురు కమిటీ, సో కుంజురు కమిటీ సిఫార్సు మేరకి ఈ విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందించాలని చెప్పేసి ఈ ఎన్సిసిని 1948 లో స్థాపించడం జరిగింది. ఇందులో సి సర్టిఫికేట్ అనేది ఎక్కువ వ్యాలిడిటీ ఉన్న సర్టిఫికేట్ అని చెప్పేసి మనం చెప్తాము. రైట్, ఇది పునీత్ సాగర్, సాగర్ ని శుభ్రం చేయడం అని చెప్పేసి స్వచ్ఛ భారత్ మీద అవేర్నెస్ వచ్చేందుకు ఈ ఎన్సిసి వాళ్ళు వివిధ రాష్ట్రాల్లోకి వెళ్ళి ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తుండ్రు. సో మనం కుంజురు కమిటీ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టెంపుల్ 360. టెంపుల్ 360 ఏంటిదంటే మనకి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అండి. 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి మనకి. పేర్లు మనకు అవసరం లేదు. ఇంతకుముందు మన ఏపీలో ఉన్నప్పుడు శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున అనేది వన్ ఆఫ్ ది జ్యోతిర్లింగం అని చెప్పేసి పిలుస్తాం. 4 చార్ధాములు ఉన్నాయి. తమిళనాడులో రామేశ్వరం అని చెప్పేసి, బద్రీనాథ్ ఉత్తరాఖండ్లో, ఒరిస్సాలో పూరి, ఇక్కడ గుజరాత్ లో ద్వారకా అని చెప్పేసి 4 చార్ధాములు ఉంటే మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఈ సిక్రీ కమిటీ అనేది చార్ధామ్ ప్రాజెక్ట్ మీద సుప్రీంకోర్టు అనేది నియమించబడింది ఇటీవల. సో ఈ 4ంటిని సందర్శన కోసం నేరుగా అక్కడికి వెళ్లకుండా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ లోపలనే ఈ దర్శన్, అంటే పూజారి ఇట్లా గంట కొడతాడు, దీపం పట్టుకొస్తే మనము ఇట్లా అద్దుకోవాలి, ఈ దర్శనం అని చెప్పేసి, ఈ ప్రసాద్ అని చెప్పేసి మనకి ఈ పోస్ట్ లో పంపిస్తారు. ఈ దర్శనం తర్వాత ఇటువంటి ఫెసిలిటీ ఉంటుంది టెంపుల్ 360లో. నెక్స్ట్ అవార్డ్స్ అండి. ఈ అవార్డ్స్ లో గ్రామీ అవార్డ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. సంగీత రంగంలో, మ్యూజిక్ లో అత్యున్నత అవార్డు ఏంటంటే గ్రామీ అవార్డు. గ్రామీ అవార్డ్స్ 2022. ఇది లాస్ వేగాస్ లో నిన్న ఇవ్వడం జరిగింది. లాస్ వేగాస్ ప్లేస్ అంతా మనకి అవసరం లేదు. రైట్, ఫస్ట్ చూద్దాం ఇండియన్స్ కి ఎవరికైనా వచ్చినాయా? ఎస్ వచ్చినాయి. ఒకటి రిక్కీ కేజ్,
రెండు ఫాల్గుని షా, ఈమె లేడీ అండి. సో ఫాల్గుని షా అని చెప్పేసి. రిక్కీ కేజ్కి ద డివైన్ టైడ్స్. సో ద డివైన్ టైడ్స్ కి అవార్డు రావడం జరిగింది. ఫాల్గుని షా ఒక మహిళ, ఈమెకి ద కలర్ఫుల్ వరల్డ్ చైల్డ్ మ్యూజిక్ ఆల్బమ్, సో దీనికి అవార్డు వచ్చింది. ఈ రిక్కీ కేజ్ కి సెకండ్ అవార్డు అండి ఇది. ఈ స్టువార్ట్ ప్లస్ రిక్కీ కేజ్ కలిపి వచ్చింది. స్టువార్ట్ మన వ్యక్తి కాదు, మనకి అవసరం లేదు. ఈ రిక్కీ కేజ్ మనడు కాబట్టి గుర్తు పెట్టుకోవాలి. ఫాల్గుని షాకి ఫస్ట్ అవార్డు ఇది ద కలర్ఫుల్ వరల్డ్ అని చెప్పేసి ఆల్బమ్ కి వచ్చింది. నెక్స్ట్ ఒక పాకిస్తాన్ మహిళ ఆరూజీ అఫ్తాబు. సో ఆరూజీ అఫ్తాబ్ అని చెప్పేసి ఈ పాకిస్తాన్ మహిళకి అవార్డు వచ్చింది. ఈమె బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి ఒక కొత్త కేటగిరీ గ్రామీ అవార్డ్స్ లో కొత్తగా ప్రవేశపెట్టారు. గ్లోబల్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్, ఇంతకుముందు లేదు ఇది. పర్ఫార్మెన్స్ అంటే ఒక సాంగ్ వాడితే ఆ సాంగ్ కి ఇచ్చిందండి. ఆ సాంగ్ ఏంటి అంటే మెహబూత్ కర్నే వాలే. వాస్తవంగా ఇది హఫీజ్ రాసిన ఒక గజల్ అండి. ఓ పాకిస్తాన్ సంగీత విద్వాంసుడు హఫీజ్ రాసిన గజల్ మెహబత్ కర్నే వాలే అని చెప్పేసి ఆ సాంగ్ మంచిగా పాడినందుకు ఈ ఆరోజీ అఫ్తాబ్ కి వచ్చింది. ఇక్కడ ఇంకేంటంటే ఇంపార్టెన్స్, ఈ గ్లోబల్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ అవార్డు అనేది ఇంతకు ముందు లేదు. గ్రామీ అవార్డ్స్ లో వన్ ఆఫ్ ది పార్ట్ ఇంతకు ముందు లేదు, కొత్తగా వచ్చింది కాబట్టి మనం గుర్తు పెట్టుకోవాల్సి ఉంటది. రైట్, ఎక్కువ గ్రామీ అవార్డ్స్ వచ్చింది ఎవరికి? ఇందులో మొత్తం 5 వచ్చినాయి. జోన్ బటిస్టా. సో జోన్ బటిస్టాకి వచ్చింది 5 అవార్డ్స్ వచ్చినాయి. ఇందులో బెస్ట్ ఆల్బమ్ కూడా వచ్చింది ఇతనికి. ఈ 5 లో బెస్ట్ ఆల్బమ్ 2022 గాను బెస్ట్ ఆల్బమ్ అవార్డు అనేది విఆర్ దానికి వచ్చింది. సో జాన్ బటిస్టాకి 5 అవార్డ్స్ వస్తే ఆ 5 అవార్డ్స్ లో ఒక్క అవార్డు విఆర్ అనే ఆల్బమ్ కి బెస్ట్ ఆల్బమ్ అనే అవార్డు వచ్చింది. 3 అవార్డ్స్ వచ్చింది ఎవరికి అంటే యుఎస్ఏ యొక్క 19 ఏళ్ల బాలిక వచ్చింది, యంగ్ అవార్డ్ ఆమెకి. సో ఆమె పేరు వచ్చేసి ఒలివియా రెడ్రోజీ లేదా రెడ్రోగి. రైట్, ఒలివియా రెడ్రోగి అని చెప్పేసి రెడ్రోకి 19 ఏళ్ల బాలిక, ఈమెకి యంగ్ అవార్డ్ అండ్ మిగతా 3 అవార్డ్స్ రావడం జరిగింది. సో 5 అవార్డ్స్ జాన్ బాటిస్టా, ఒలివియా రెడ్రోకి 3 అవార్డ్స్ వచ్చినాయి. బెస్ట్ సాంగ్ ఏంటి అంటే ఇది బెస్ట్ ఆల్బమ్ అంటే విఆర్. బెస్ట్ సాంగ్ ఏంటి అంటే ఓపెన్ లీవ్ ది ఓపెన్ ది డోర్. తెలిసిన డోర్ ని అలాగే వదిలిపెట్టు అని చెప్పేసి ఆ సాంగ్ కి, సో లీవ్ ద ఓపెన్ ద డోర్ అని చెప్పేసి ఆ సాంగ్ కి బెస్ట్ గ్రామీ అవార్డ్స్ రావడం జరిగింది. సో మన గ్రామీ అవార్డ్స్ ఇండియన్స్ అంటే రిక్కీ కేజ్, ద డివైన్ టైడ్స్ అని చెప్పేసి, ఫాల్గుని షా, ద కలర్ఫుల్ వరల్డ్ అని చెప్పేసి, పాకిస్తాన్ అరూజీ అఫ్తాబ్ మెహబూత్ కర్నే వాళ్ళకి వచ్చింది, అది హఫీజ్ రాసిన పాట. ఎక్కువ గ్రామీ అవార్డ్స్ అంటే జాన్ బటిస్టాకి వచ్చింది, అందులో బెస్ట్ ఆల్బమ్ వచ్చేసి విఆర్. సెకండ్ నెంబర్ వస్తే ఒలివియా రెడ్రోజీ అనే మహిళకు వచ్చింది, యుఎస్ఏ మహిళ తొలిసారిగా అవార్డు గెలుచుకుంది ఆమె. బెస్ట్ సాంగ్ చూస్తే లీవ్ ఓపెన్ ద డోర్ అని చెప్పేసి. ఈ ఫాల్గుని నాయర్ మనకి వార్తల్లో వచ్చింది. ఈ 10 మంది బిలియన్స్ లో మహిళగా ఉన్న ఇండియన్ ఎవరు అంటే జాబితా తీస్తే ఆమెకు వచ్చింది ఫాల్గుని నాయర్ అని చెప్పేసి, ఇండియా నుంచి సెలెక్ట్ అయిన కుబేరులు. రైట్, నెక్స్ట్ ఏంటి అంటే చమేలి దేవి జైన్. చమేలి దేవి జైన్ అవార్డు ఇది ఎవరికి ఇస్తారంటే ఈ జర్నలిజం లో ఉన్న మహిళలకి, ఎక్కువ కృషి చేసిన మహిళలకు ఇస్తారు. ఇది అరీఫా జోహిర్. సో అలీఫా జోహిర్ కి వచ్చింది. ఈమె పత్రిక ఏంటి అంటే ఒక వెబ్సైట్ స్క్రోల్ ఇన్ అని చెప్పేసి. సో ఫేమస్ వెబ్సైట్ ఇది మనకి స్క్రోల్ ఇన్ అనేది వార్తల్లో చూస్తే తెలుస్తుంది.
సో ఈ అరీఫా జోహీర్ కి రావడం జరిగింది చమేలి దేవి అని చెప్పేసి. ఈ చమేలి దేవి ఎవరు అంటే ఈ జైన మతంలోనే ఈ బ్రిటిష్ వాళ్ళకి అగెనిస్ట్ గా ఫైట్ చేసిన ఫస్ట్ ఉమెన్ ఎవరంటే ఈ చమేలి దేవి. సో ఆమె గుర్తుగా ఈ అవార్డు ఇస్తారు. మన ఇండియాలోనే ఈ పత్రికా రంగంలో ఎవరైతే ఎక్కువ కృషి చేస్తారో మహిళకి ఆమెకి ఇస్తారు. సో అరీఫా జోహీర్ కి వచ్చింది, ఆమెది ముంబై కేంద్రంగా పనిచేసే స్క్రోల్ ఇన్క్ వచ్చింది. నెక్స్ట్ అపాయింట్మెంట్ వస్తే వినయ్ మోహన్. సో వినయ్ మోహన్ ఎవరు అంటే మనకి హర్షవర్ధన్ ప్లేస్ లో విదేశాంగ శాఖ ప్రధాన కార్యదర్శిగా నియామకం పొందినాడు. ప్రధాన కార్యదర్శి విదేశాంగ ఎక్స్టర్నల్ మినిస్టర్ కి హర్షవర్ధన్ ప్లేస్ లో వచ్చినాడు. విక్టర్ ఓర్బెన్, ఇతను హంగేరీ దేశానికి వరుసగా 4వసారి ప్రైమ్ మినిస్టర్ అని చెప్పేసి విక్టర్ ఓర్బన్. ఈ హంగేరీ మనకు హంగేరీ రాజధాని అంటే బుడాపెస్ట్ అని చెప్పేసి ఉంటది. ఈ బుడాపెస్ట్ మెమోరాండం అంటే 1994 లో జరిగింది. సో బుడాపెస్ట్ మెమోరాండం ప్రకారమే, ఒప్పందం ప్రకారమే ఉక్రెయిన్ అనేది తన అణ్వాయుధాలు మొత్తం రష్యాకి అప్పగించింది. అంతవరకు అమెరికా, రష్యా తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద అణ్వాయుధ దేశం అంటే 3వది ఉక్రెయిన్ ఉండే. సో ఈ 1994 ప్యాక్ట్ ద్వారా అన్నిటినీ రష్యాకి అప్పగించింది. ఎందుకు అంటే సో ఉక్రెయిన్ అప్పుడే దేశంగా వచ్చింది కాబట్టి దేశంగా గుర్తించాలి అంటే ఈ ఒప్పందం అవసరం అని చెప్పేసి అమెరికా, రష్యా, ఈ బ్రిటన్ 3 కలిసి ఒప్పందాన్ని అయితే చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం ఉక్రెయిన్కి ఏమైనా థ్రెట్ వచ్చినప్పుడు సైనిక పరంగా ఈ 3 దేశాలు హెల్ప్ చేయాలి. ఇప్పుడు థ్రెట్ వచ్చింది, బట్ అమెరికా కానీ యూకే కానీ ఎటువంటి హెల్ప్ అయితే చేయట్లేదు. రైట్, మనకి ఇదే ఒప్పందంలో కజకిస్తాన్ కూడా తన అణ్వాయుధాలను రష్యాకి అప్పగించింది. సో మనకి ఇటీవల కజకిస్తాన్ లో థ్రెట్ వచ్చింది. ఈ సబ్సిడీ ఎత్తివేస్తే గ్యాస్లది అక్కడ ఈ ప్రజలు తిరుగుబాటు చేస్తే ఈ కజకిస్తాన్ కి రష్యా బలగాలు పంపించింది బుడాపెస్ట్ ఒప్పందం ప్రకారమే. బట్ ఈ బుడాపెస్ట్ ఒప్పందం ప్రకారం అమెరికా కానీ లేకుంటే ఈ యూకే కానీ ఉక్రెయిన్ కి సహాయం అయితే చేస్తలేవు. అది మనకు వార్తల్లో ఉంది. ఇంకోటి ఈ గుల్జర్ అహ్మద్ అని చెప్పేసి అమెరికా పాకిస్తాన్. సో గుల్జర్ అహ్మద్ ఈ పాకిస్తాన్ కేర్ టేకర్ గవర్నమెంట్ కి ప్రధానమంత్రిగా ఉన్నాడు. తాత్కాలిక ప్రధానిగా అట్లా గుర్తుపెట్టుకోండి. పాకిస్తాన్ కి తాత్కాలిక ప్రధానిగా గుల్జర్ అహ్మద్ అనేది నియామకం జరిగింది. ఈ అరీఫ్ అహ్మద్ పాకిస్తాన్ రాష్ట్రపతి అధ్యక్షుడు ఈ గుల్జర్ అహ్మద్ ని నియామకం చేసినాడు. మనకి అరీఫ్ ఖాన్ ఎవరంటే ఇంకొకడు అరీఫ్ ఖాన్ ఈ వింటర్ ఒలింపిక్స్ బీజింగ్ కి వెళ్ళిన ఒకానొక ఇండియా వ్యక్తి జమ్మూ కాశ్మీర్ అరీఫ్ ఖాన్ అని చెప్పేసి. రైట్, నెక్స్ట్ తెలంగాణ ప్రభుత్వం అనేది ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేయబోతుంది. ఈ యూనిసెఫ్ సహకారంతో 6 కోట్ల ఇనిషియల్ ఫండ్ తోని వై హబ్ అని చెప్పేసి, వై హబ్ మీన్స్ యూత్ హబ్ అని చెప్పేసి యువతలో నవకల్పనలు, ఇన్నోవేషన్స్ ప్రోత్సహించేందుకు ఈ పథకం ఉద్దేశించబడింది. ముఖ్యంగా ఇది ఇంకా లాంచ్ చేయలేదు, మనకి పాలసీ ఏంటి అని చెప్పేసి ఇంకా తెలియదు. నెక్స్ట్ ఇది నాట్ మచ్ వెరీ ఇంపార్టెంట్. హెచ్డిఎఫ్సి హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అనేది ఏదైతే ఉందో లిమిటెడ్ అనే సంస్థ, ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో విలీనం అయిపోయింది. విలీనం కాలేదు, బట్ ఒప్పందం అయితే ఖరారు అయిపోయింది. ఇంకా మనకు పూర్తిగా తెలియదు దీని గురించి. ఇది మనకి 5th ఏప్రిల్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.